జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. ఏంటంటే అధికారం కావాలని ఒక దాహం, పెత్తనం కావాలని ఒక కోరిక, అలాగే గొప్పతనం వెతకడం, సీకింగ్ గ్లోరీ. మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆల్ ద గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క కృపయే ఉన్నది, అంతేగాని మనము గొప్పవారు కావాలనే కోరిక ఉండకూడదు. ఎందుకంటే గొప్పతనము దేవుని వలననే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఈరోజు ఒకవేళ గొప్ప స్థానంలో ఉన్నావు, మంచి పేరు నీకుంటే కేవలం అది దేవుని మహాకృప ద్వారా నీకు లభించింది. ఎందుకంటే ఘనత కానీ నీకు గొప్పతనం కానీ ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండి వస్తుంది. కాబట్టి నీ హృదయంలో అలాంటి ఆశ కూడా ఉండకూడదు. ఆశ ఇది నాకు ప్రభువు నేర్పించినాడు, ప్రభు పాదాల దగ్గర నేర్పించినాడు. ఏదో ఎవరిలాగానో ఉండాలనే ఆశ అది కొట్టి పారవేసినాడు. నిన్ను నేను పిలిచిన పిలుపుకు తగినట్లు నీవు ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. నేను ఏ స్థితిలో నేను పిలుచుకున్నానో నువ్వు ఆ స్థితిలో ఉండి నా చిత్తాన్ని నీవు నెరవేర్చాలి, కానీ ఇంకొకరి చిత్తాన్ని నెరవేర్చడానికి కాదు నేను నిన్ను పిలిచింది. ఎంత బాగా మాట్లాడినాడో. కాబట్టి నువ్వు గొప్పతనము వెతకకూడదు, గొప్పతనము దేవుని యొద్ద నుండి వస్తుంది. 131 కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటున్నాడో చూద్దాం. సామ్స్ 131. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీరు చూచినవి కావు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. దేవునికి స్తోత్రం. పిల్లకు పాలు ఇవ్వకుంటే కీ ఎంత ఏడుస్తుంది కదా, ఎంత కలవరం. తల్లికి తెలుసు, పిల్ల ఏడుస్తుంటే తల్లికి తెలుసు ఈ పిల్లకి ఏం కావాలి, పాలు కావాలి. పాలు తాగినాక బిడ్డ తల్లి ఒడిలో ఎంత చక్కగా నిద్రపోతుంది. అంటే ఈ కలవరము దేవుని యొద్ద నుండి మరి నీకు ఆ యొక్క జీవాహారం లభిస్తుంది. నీవు దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు నీలో కలవరం ఉండదు. అంటే కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణాన్ని నేను నిమ్మళపరుచుకున్నాను, నేను నా ప్రాణాన్ని సముదాయించుకున్నాను. చనిపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. తల్లులందరికీ తెలుసు, బిడ్డలకు పాలు ఇస్తుంటే కడుపు నిండా పాలు తాగేసి ఒక్కసారి చేతులంతా వదిలేసి తల్లి ఒడిలో ఆ కళ్ళు కూడా మీదికి పెట్టి తెల్లగుడ్డేసేసి హాయిగా నిద్రపోతారనమాట. అలాగూ నిశ్చలంగా ఉండాలి దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం. ఏ కలవరం అవసరం లేదు, ఏ గందరగోళం ఏం అవసరం లేదు. దేవుని వాక్యాన్ని నిండుగా బోధించి చక్కగా నెమ్మదిగా సమాధానంగా ఉండాలి. నీకు అందని వాటి అందు నీవు అభ్యాసం చేసే పని లేదు అంటున్నాడు దావీదు. నా కనులు మీద చూసినవే కావు, అందుకే నా ప్రాణాన్ని నేను సముదాయించుకున్నాను, నేను నిమ్మళపరుచుకున్నాను అని అంటున్నాడు. ఇంకో దగ్గర మనం చూసినప్పుడు, నేను హెచ్చు వాటి అందు నేను మనసు ఉంచను, తగ్గు వాటి అందు మనసు ఉంచాలి. రోమీలకు రాసిన పత్రిక 12:16. ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉన్నాడు. చూడండి, కొందరికి ఎంత గొప్పగా వాళ్ళు అనుకుంటారంటే హృదయంలో గొప్పతనం వారికి ఉందని అనుకొని తక్కువ వారితో కలవడానికి కూడా ఇష్టపడరు, పేదవారితో సహవాసం కలిగి ఉండడానికి కూడా ఇష్టపడరు, ఏడ్చు వారితో ఏడవడానికి కూడా ఇష్టపడరు. గొప్పవాటినే వారు ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. అందుకే ఈ హెచ్చరిక, నువ్వు గొప్పవాటి యందు కాదు, నువ్వు తగ్గు వాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి. యేసు ప్రభు మరి మంచి మాదిరి మనకు చూపెట్టినాడు.
ఆయన పరలోకంలో విడిచిపెట్టకూడని భాగ్యం ఎవరు వదిలిపెడతారండి? ఒక సింహ అంత గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టినాడు మన కొరకంటే ఆయన మరి ఎంతగా ఈ నీచ పాపులైన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావంతో ఉండాలని నేర్చుకున్నాం. తను తాను రిక్తునిగా చేసుకున్నట్టు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అందుకే అంతగా తగ్గించుకున్నందుకు తండ్రి అయిన దేవుడు అన్ని నామముల కంటే పైనామాన్ని ప్రభువుకు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చేసే అద్భుతాలైన సూచక కార్యాలన్నా అన్నీ యేసు నామంలోనే జరుగుతుంది. అంటే అంత గొప్ప ప్రభావం గల నామాన్ని దేవుడు అనుగ్రహించినట్లు మనము చూస్తున్నాం. కనుక వాక్యము ద్వారా మనం నేర్చుకోవాలి. ఒకవేళ కొందరికి నెమ్మది ఉండదు ఎప్పుడు. ఇక్కడ దావీదు అంటే నా ప్రాణం నెమ్మదిగా ఉంది, సముదాయించుకున్నాను, చిన్న బిడ్డ తల్లి ఒడిలో ఉన్నట్టు నేనున్నాను, నాకేమీ లేదు చింత అని అంటున్నాడు. కానీ చాలామంది చింతపడుతూ ఉంటారు. ఒకేసారి గొప్పతనం రావాలని ఒక ఆశ కలిగి ఉంటారు. నేను ఎవరినో కావాలని కోరుకుంటాను. నువ్వెవరినో ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీవు ఎలా ఉండాలో దేవునికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. దేవునికంటే గెట్టింగ్ స్మార్టర్ దాన్ గాడ్. దేవునికంటే ఎక్కువగా తెలియగలి నేను వారిలాగా ఉండాలి, నేను వీరిలాగా ఉండాలి, నేను అలా కావాలి ఇలా కావాలనే కోరికలన్నీ కూడా ఆపేయాలి. దేవుడు తెలుసు నువ్వేమై ఉన్నావు, నిన్నెందుకు ఈ లోకంలో ఆయన ఉంచినాడు ఆయనకు బాగా తెలుసు. కాబట్టి హెచ్చు నువ్వు కోరకూడదు, హెచ్చు దేవుని యొద్ద నుండి రావాలి. దేవునికి స్తోత్రం. ఒక కోతి ఏం చేసిందట, చెట్టు మీద కొమ్మన కూర్చుందట. కింద ఏనుగు, సింహము, పెద్ద పులులు, అన్ని భయంకరమైన శక్తి గల పరాక్రమం గల జంతువులు, మృగాలన్నీ కింద ఉన్నాయట. కోతి అనుకుందట నేను అందరికంటే చాలా హైట్లో ఉన్నాను. కొండొక కోతి చెట్టు కొమ్మ మీద నుండ కింద గండ వేరుండ సింహ నికురంబులుండవే. చూడండి, ఇవన్నీ కింద ఉన్నాయి. ఈ కోతి మీద ఎక్కినంత మాత్రాన గొప్పదైపోతుందా? కాదు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా అలాగ అనుకోకూడదు. ఇతరులనే నీవు గొప్పగా ఎంచుకోవాలి, నీవు తగ్గించుకోవాలి. అందరికంటే గొప్ప దేవుడు ఉన్నాడు, తగిన కాలం అందు నిన్ను గొప్పతనంగా మారుస్తాడు అని ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే పెత్తనం కోరొద్దు ఎక్కడ కూడా. డోంట్ క్రేవ్ ఫర్ పవర్. పవర్ మాంగింగ్ అంటారు ఇంగ్లీష్లో, పవర్ క్రేజీ అంటారు. నాకు పెత్తనం కావాలి, నాకు అధికారం కావాలి, నేను పెద్దగా ఉండాలి, అందరికంటే గొప్పగా ఉండాలి. అవన్నీ చెడు లక్షణాలు. సాతానుడు అలాగ అనుకున్నాడని మనం వాక్యం నుండి నేర్చుకున్నాం. యెషయా 14:14లో దేవునికి సమానునిగా ఎంచుకున్నాడు, పడిపోయినాడు. ఎప్పుడైతే ఈ స్వభావం మనలో వస్తుందో అది మరి ముప్పుకు దారి తీస్తుందని మనం పడిపోతామని ఆ జ్ఞానం మనకు ఉండాలి. కీర్తనలు 75లో చూడండి 4, 5, 6 నేను చదువుతున్నాను. అహంకారులై ఉండకూడని అహంకారకులు నేను ఆజ్ఞనిచ్చున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. మన మాటలు కూడా ఎంత మధురంగా ఉండాలి, మృదువుగా ఉండాలి, ఉప్పు వేసినట్లు కృపాసహితంగా మన సంభాషణ ఉండాలని మనం నేర్చుకున్నాం. కానీ నీకు ఒకవేళ ఇలాంటి అహంకారము హృదయంలో వస్తే ఒక ఎద్దులాగా అనమాట. ఎద్దు ఏం చేస్తుందంటే తన కొమ్ములను పైకెత్తి మెడ చాచి అంతా మొత్తం ప్రపంచం అంతా మరి నేను అణిచివేస్తాననే గర్వంలాగా మనకు అనిపిస్తుంది. అలాంటివన్నీ వదులుకోవాలి సిలువ ధ్యాన దినాల్లో. దేవునికి స్తోత్రం. ఇక్కడ పొగరు పట్టిన మాటలు కూడా మాట్లాడకూడదండి. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ దయచేత మా కొమ్ము హెచ్చింపబడుతుంది. క్రొత్త తైలంతో మేము అంటబడుతున్నాము. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ అభిషేకము రావాలంటే కూడా దేవుని యొద్ద నుండి రావాలి. ఆయన దయచేతనే నీ కొమ్ము కూడా హెచ్చింపబడుతుంది. నువ్వేదో కొమ్ములు మరి మీదికి ఎత్తుతే కాదు. కనుక అంత అణుకోనీకుండాలని నేర్చుకుంటున్నాం. 6వ వచనం చూడండి. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. ఇది ముద్రింపబడాలి మీకు హృదయంలో. ఇట్ హ్యాస్ టు బి స్టాంప్డ్ ఇన్ యువర్ మైండ్. దట్ ప్రమోషన్ ఆర్ గ్రేట్నెస్ కమ్స్ నెయిదర్ ఫ్రమ్ ఈస్ట్, నాట్ ఫ్రమ్ వెస్ట్, నాట్ ఫ్రమ్ సౌత్. ఇంగ్లీష్లో ఉంది నార్త్, మరి ఈస్ట్ నుండి, వెస్ట్ నుండి, సౌత్ నుండి కాదు, తూర్పు నుండి, పడమటి నుండి, దక్షిణం నుండి కాదు. ఎక్కడ నుండి రావాలి?
పై నుండి రావాలి. ఉత్తర దిక్కున సభాపర్వతం అంటే దేవుడుండు స్థలం నుండే నీకు హెచ్చు రావాలి. హల్లెలూయా. అంటే హెచ్చు దేవుని యొద్ద నుండి వస్తుంది. 7వ వచనం, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. ఇది మీకు జ్ఞాపకం ఉండాలి, ఎప్పుడు గుర్తుండాలి. అందుకే హృదయంలో ఆ అహాన్ని అణిచివేయాలి. యేసు రక్తం చేత కడగబడాలి, పరిశుద్ధంగా అయిపోవాలి. దేవా నేను హెచ్చు నేను కాదు కోరేది, నేను కాదు పొందుకునేది. మరి గొప్పతనము నేను వెతకకూడదు. గొప్పతనమైన నాకు ఘనతైన నాకు హెచ్చైనా దేవుని యొద్ద నుండే వస్తుంది. నీవే ఒకరిని హెచ్చిస్తావు, నీవే ఒకరిని తగ్గిస్తావు. హల్లెలూయా. శిష్యులు యేసు ప్రభు మరి శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడుగుతారు. మీరు చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయము కొన్ని వచనాలు చూద్దాం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, వాళ్ళకి ఏంటి సమస్య? టెన్షన్ అండి వీళ్ళకు. ఎందుకంటే యేసు ప్రభుతో ఉన్నారు, 3.5 సంవత్సరాలు పరిచర్యలో సహకరించినారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? గొప్పతనం కావాలి. ఏం కావాలి? గొప్పతనం. పరిచర్య చేసేవాడు అందరికంటే దాసునిగా ఉండాలని ప్రభు బోధించినాడు. అయినా ప్రభు దగ్గర వెళ్ళి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అంటే, నువ్వు ఇప్పుడు శిలువ మరణమై నువ్వు వెళ్ళిపోతావు, వారం ఉండాయి, దాని తర్వాత మేము నీ దగ్గరకు వచ్చినప్పుడు మా ఆసనాలు ఏవి, మమ్మల్ని ఎక్కడ కూర్చోబెడతావు, ఎవరు గొప్పవారు, నీ దగ్గర ఎవరు కూర్చుంటారు, నీ కుడి ప్రక్కన ఎవరు ఉంటారు, నీ ఎడమ ప్రక్కన ఎవరు ఉంటారు? ఇదన్నమాట సమస్య వీరికి. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని ఆయన అడగగా యేసు ప్రభు ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడు వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. హల్లెలూయా. బిడ్డలాగా తగ్గించుకోవాలి, అప్పుడే నీకు గొప్పతనం వస్తుందండి. హృదయంలో అధికార దాహం, పెత్తనం కోరడం, అందరు మెచ్చుకోవాలని ఒక కోరిక, గొప్పతనాన్ని వెతకడం, ఇవన్నీ ఉంటే యేసు నామములో అవి బంధింపబడును గాక. హల్లెలూయా. తగ్గించుకోవాలి. ఎందుకు కలహాలు, ఎందుకు కయ్యాలు, సంఘాల్లో ఎందుకు శాంతి లేదు, కుటుంబాల్లో ఎందుకు శాంతి లేదు? నువ్వు గొప్ప, నేను గొప్ప, నేను పెద్ద, నువ్వు పెద్ద కాదు అంటే ఇలాంటి మరి ఆశలు ఉంటేనే అక్కడ కలహం అవుతుంది. మత్సరములు, వివాదములు ఎక్కడున్నో అక్కడ ప్రతి నీచ కార్యము ఉంటుందని యాకోబు పత్రికలో ఉంది. కనుక ఈ మత్సరం, ఇలాంటి వివాదాలు, కలహాలు, ఇలాంటి సాతాను లక్షణాలు ఉంటే వెంటనే వాటిని తొలగించుకోవాలి. సిలువ ధ్యానంలో మనం నేర్చుకున్నది ఏంటి? సిలువ చెంతకు వచ్చి యేసును నిదానించి చూస్తున్నాం. ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా అర్పించుకున్నాడు, మరి ఎంతగా తన ప్రాణాన్ని ధారపోసినాడు, ఎంతగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. ఇదే మనం నేర్చుకుంటున్నాం. మీరు ఐశ్వర్యవంతులు అవుతారు, మీకు ఇంత డబ్బు వస్తుంది. డబ్బు మనకు తృణప్రాయం, అది తుప్పు పట్టిపోతుంది. మనకు కావాలి నిత్య రాజ్యం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న శ్రమలన్నీ అనుభవించడానికి మీకు సిద్ధపాటు చేస్తున్నాం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో. దేవునికి స్తోత్రం. ఏ సమస్య వచ్చినా నిట్టారుగా నిలబడడానికి దేవుని వాక్యాన్ని పట్టుకొని సాతాను యొక్క తంత్రములను ఛేదిస్తూ ముందుకు వెళ్ళి విజయోత్సవంగా ఈ జీవితం జీవించడానికి తర్బీదు యూపీఎఫ్లో మీకు ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం ఈరోజు నేర్చుకుంటున్నాము, హెచ్చు కోరవద్దు. ఎక్కడ మత్సరం ఉంటుందో, వివాదం ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యము ఉంటుంది. కుటుంబంలో కూడా, భార్య భర్తల మధ్యలో కూడా నువ్వు గొప్ప, నువ్వెంత, నేనెంత అంటే ఆ కుటుంబం కాపురం నిలవదు. చూడండి, యేసు స్వభావం ఉంటేనే ఒక కుటుంబం నిలబడుతుంది. యేసు స్వభావం ఉంటే ఒక పరిచర్య నిలబడుతుంది. గొప్ప వాటిని నువ్వు వెతకడం ద్వారా నువ్వు గొప్పతనం నీకు రాదు, కానీ తగ్గించుకున్నప్పుడు గొప్పతనం నీకు లభిస్తుంది. అందుకే మీరు దీన మనసులో ఆయన బలిష్టమైన చేతుల క్రింద, ఎలాంటి చేతులండి? బలిష్టమైన చేతుల క్రింద దీన మనసులో ఉన్నప్పుడు తగిన కాలం అందు మిమ్మల్ని ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. చెప్పలు కూడా దేవుని స్తుతించు. హల్లెలూయా. యేసు ప్రభు ఒక మాట అంటాడు, మరి మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును తన మరి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను. నీవంతగా తగ్గించుకోవాలి. యేసు ప్రభు మరి జీవిత విధానాలు కూడా శిష్యులకు నేర్పించినాడు.
ఒక విందుకు వెళ్తే కూడా నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఒక విందులో కూడా నువ్వు అగ్రపీఠాన్ని ఎప్పుడు కూడా కోరొద్దట. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఉంది, నువ్వు విందుకు వెళ్ళినప్పుడు కూడా నీవు అగ్రస్థానాన్ని కోరకూడదు. నిన్ను ఎప్పుడైతే వారు గుర్తించి పైకి రమ్మంటారో అప్పుడే నువ్వు వెళ్ళాలి. లూకా సువార్త 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, నిన్నెవరైనా నువ్వు పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండు. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు ప్రతి వాడును హెచ్చింపబడును. చూడండి ఎంత చక్కని మరి ఉపదేశము ప్రభువు తన బిడ్డలకు మరి అందించినాడు. ఒక విందు పోతే కూడా నువ్వు ఎలా ప్రవర్తించాలి అని ప్రభువు నేర్పించినాడు. అంటే గొప్ప స్థానం కోరి అందరు నన్ను గుర్తించాలి అనేది సాతాను లక్షణం. అది 9వ వచనంలో చూడండి, అపోస్తలుల కార్యం 8:9, సీమోను ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడి చేయొచ్చు తానెవడో ఒక గొప్ప వాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరచుండాను. వీడు చెప్పుకున్నాడు సొంతగా వాడెవడో గొప్పోడని. నువ్వు కాదు నువ్వు గొప్పతనం చాటించుకోవాల్సింది, మనుషులు నువ్వు గొప్పవాడిగా గొప్పదానిగా గుర్తించాలి. దేవునికి స్తోత్రం. See, others should praise you, not you. ఇతరులు నిన్ను పొగడాలి కానీ నీ నాలుక చేత నువ్వు నీ పెదవుల చేత నీవు నిన్ను పొగడుకోవద్దు. ఈ గారడి వాడు సీమోను తానెవడో గొప్పవాడని ప్రకటించుకుంటున్నాడట. మనుషులందరూ విభ్రాంతి పొందుతున్నారంట. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొని అతన్ని లక్ష్య పెట్టి. ప్రజలంటే గొర్రెదాటండి, ఈజీగా, అందుకే గొర్రెదాట అంటారు, ఈజీగా మోసపోతారు అన్నమాట. వాక్యం హృదయంలో లేకుంటే గొర్రెదాటే, ఎటంటే అటు అన్నమాట. ఇప్పుడు ఈ గారడి వాడిని చూసి అమ్మో వీడే మహాశక్తి, అంతే, ఇంత శక్తికి మించింది శక్తి లేదనుకున్నారు. అయితే వాడు కూడా అంటున్నాడు నేను గొప్పవాణ్ణి అని చాటించుకుంటున్నాడు. మరి ఏమైందో చూడండి, ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి బోధిస్తున్నాడు, యేసు నామమును గురించి సువార్త ప్రకటిస్తున్నారు, స్త్రీలు పురుషులు నమ్ముతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింపబడినప్పుడు వారు ఆత్మతో నింపబడుతున్నారు. ఇవన్నీ చూసినాడు, ఇదేదో బాగుందిలే వ్యాపారం అనుకున్నాడు. గారడి సీమోను పేతురు యోహానుల దగ్గరకు వచ్చి మరి అంటున్నాడు, మీరు అందరి మీద చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ వస్తుంది, ఆ పరిశుద్ధాత్మ ఏంటో నాకు కూడా కావాలి. చూడండి, పరిశుద్ధాత్మను కోరేటప్పుడు కూడా నీలో దురుద్దేశం ఉండకూడదు. నువ్వేదో గొప్ప కార్యాలు చేయాలి, అందరు నిన్ను మెచ్చుకోవాలి, అబ్బా ఎంత శక్తి వ్యక్తికి ఉన్నదని ఆ దురుద్దేశం ఉండకూడదు. జాగ్రత్త. నువ్వే పని చేసినా ఆ పని ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. నీలో ఏదో శక్తి ఉన్నదని అందరు మెచ్చుకోవాలి, లోకమంతా నన్ను గుర్తించాలి, అబ్బా నేనంటే ఇంత శక్తి, నేనే మహాశక్తి అన్నట్టుంటే నీ పతనం అన్నమాట. వెంటనే సాతాను నిన్ను లొంగ తీసుకుంటాడు, సాతాను నీ హృదయంలోకి ప్రవేశిస్తాడు, గర్వాన్ని నాటేస్తాడు, అది చెట్టై కూర్చుంటుంది. కాబట్టి వెంటనే అలాంటి తలంపులను బంధించాలి. దేవా నీ చిత్తం నేను ఈ లోకంలో చేయాలి, నీవు నాకు పరిశుద్ధాత్మ ఇస్తే అనేక ఆత్మలను నేను సంపాదించగలగాలి, అనేక రోగులకు విడుదల కావాలి, సంఘానికి అది క్షేమాభివృద్ధి కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యంలోకి వీరిని ప్రవేశింపజేయాలి. అంతేగాని నీకేదో గొప్ప కీర్తి రావాలి, ఇంత ధనం సంపాదించాలనే దురుద్దేశం ఉండకూడదని అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో గారడి సీమోను యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. గారడి సీమోను అడుగుతున్నప్పుడు అందుకు పేతురు ఒక మాట అంటాడు, 20వ వచనం చూడండి, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందు అని తలంచుకున్న నీ వెండి నీతో కూడా నశించునుగాక. బా, ఒక దైవజనుని నోటి నుండి వచ్చే మాట ఎంత శక్తి ఉంటుంది. వాడు వెండి బంగారం పెట్టి ద్రవ్యం పెట్టి ఆత్మ కావాలంటున్నాడు, ఈ ఆత్మతో వ్యాపారం చేయాలనుకుంటున్నాడు, చాలా డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నాడు, తానే మహాశక్తి అని అందరు తెలుసుకోవాలనుకుంటున్నాడు. వాని దురుద్దేశము మరి అభిషక్తుడైన పేతురు గమనించినాడు. వాని ఉద్దేశాలు సరిగా లేదు. ఎప్పుడైనా నువ్వు దైవ కార్యం చేసినా, నీ కుటుంబం కొరకైనా, నీ ఉద్యోగ జీవితంలో అయినా, నీ ఉద్దేశములు
ఎప్పుడు కూడా సరిగ్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. యువర్ ఇంటెన్షన్స్, వై యు ఆర్ డూయింగ్ దట్ వర్క్, ఆ ఇంటెన్షన్ లేకుంటే ఆ ఉద్దేశము స్ఫటికంలా ఉంటేనే అది దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ వీడు ఆత్మ కోరుతున్నాడు. అందుకే అంటున్నాడు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకోవాలని తలంచుకుంటున్నావు కాబట్టి నీ వెండి నీతో కూడా నశించునుగాక. 21, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. సరిగ్గా లేదు నీ హృదయం, నీకు మరి ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో. సంఖ్యాకాండం 12:2 మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. జాగ్రత్త, నీవు మాట్లాడే ప్రతి మాట ఎవరు వింటారు? దేవుడు వింటాడు. నువ్వు తలంచే ప్రతి తలంపు కూడా ఎవరికి మరుగై ఉండదు? దేవునికి సమస్తం బహాటుగా ఉంది కనుక ఈ మాట దేవుడు విన్నాడు. అప్పుడు 3వ వచనంలో అంటున్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. నువ్వు ఎవరిలాగానో ఉండాలని అనుకోకు. వాళ్ళని ఎందుకు అలా ఉంచుకున్నాడో దేవునికి తెలుసు. నిన్ను ఎలా ఉంచుకున్నాడో అది దేవునికి తెలుసు. మిరియం అనుకుంటుంది మోషేలాగా ఉండాలని, అహరోను అనుకుంటున్నాడు మోషేలాగా ఉండాలని. వీరిద్దరు కలిసి అనుకుంటున్నారు అన్ని ఈయనకే బయలుపరుస్తాడా, మాకు బయలుపరచడా, మేము అలాంటి వారం కామా? అవన్నీ తప్పనమాట. దేవుడు ఆ మాట విన్నాడు. ఏమనుకున్నారు మీరు? నేను మోషేని ఏర్పాటు చేసుకున్నాను, మోషే భూజనులందరిలో సాత్వికుడు. హల్లెలూయా. అంత సాత్వికం నీకుందా అని మిరియంతో అడుగుతున్నాడేమో. అంత గొప్పతనం అయితే కోరుతున్నావు, పెత్తనం అయితే కోరుతున్నావు, అధికారాన్ని మోహిస్తున్నావు, కానీ అంత సాత్వికం ఉన్నదా నీ హృదయంలో? లేదు. నిన్నెక్కడ ఉంచాలో దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. అందుకే నువ్వు ప్రాకులాడితే కాదు, నువ్వు గంతులేస్తే కాదు, కానీ నువ్వు ఉన్న చోట తగ్గించుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేర్చుకో. అప్పుడు తగిన కాలమందు దేవుడిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హెచ్చు దేవుని యొద్ద నుండి వస్తుంది, ఘనత ఆయన యొద్ద నుండి వస్తుంది. నీకు ప్రతి విధమైన దీవెన దేవుని యొద్ద నుండే రావాలి. కాబట్టి నీవు దేవుని మీద ఉండాలి. నీ యొక్క లక్ష్యం శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తుంది. కానీ నువ్వెందుకున్నావు ఈ లోకంలో అంటే నీకు దేవుడిచ్చిన పని చక్కగా చేయాలి, దేవుని చిత్తము నెరవేర్చాలి. ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణే మహిమపరచాలి. సకల ఘనత మహిమ నీకే చెందును గాక. హల్లెలూయా. నిన్నెవరో పొగడాలని ఎప్పుడు ఉండకూడదు. దేవునికే మహిమ చెందుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 50వ వచనంలో మరి యేసు ప్రభు అంటాడు, నేను నా మహిమను నేను వెతకడం లేదు, నా తండ్రిని నేను ఘనపరుస్తున్నాను. ఐఎమ్ నాట్ సీకింగ్ మై ఓన్ గ్లోరీ, ఐఎమ్ జస్ట్ గ్లోరిఫైయింగ్ గాడ్. తర్వాత మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం చూసినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరు దాన ధర్మములు చేసినప్పుడు కూడా ఎవరో మిమ్మల్ని మెచ్చుకోవాలని పొగడాలని మీరు కోరకూడదు. మనుషులకు కనబడవల్లని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మీ నీతి కార్యాలు కూడా మనుషులు చూడాలనే ఆశ మీకు ఉండకూడదు. జాగ్రత్త పడి, లేని ఎడల ఈ లోకమందున మీ తండ్రి యొద్ద నుండి మీరు ఫలం పొందరు. 2వ వచనం, కావున మీరు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత పొందవల్లని వేషధారులు సమాజ మందిరములలోను వీధుల్లోను చేయలాగా మీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నా. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వాళ్ళని, అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. హల్లెలూయా. అంటే నీవు దాన ధర్మాలు చేసినా కానీ అది రహస్యంగా ఉండాలంటూ, ఘనత కోరొద్దు అంటున్నాడు. నువ్వు ప్రార్థన, ఇంకా మీరు ఇంటికి వెళ్ళి చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అమ్మో ఎంత ప్రార్థన పరులు అని మనుషులు కొనేయడానికి కాదు, మనుషుల ముందు నువ్వు ఘనత కోరే అవసరం లేదు. నీకు నీ దేవునికి ఉన్న బంధమే కదా ప్రార్థన అంటే. నువ్వు అడుగుకుంటున్నావు దేవుని దగ్గర, దాంట్లో గ్రహించడానికి ఏముంది? నువ్వు గొల్లం పెట్టుకొని మరి నిన్ను నువ్వు తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేయాలి. రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా మీరు వేషధారుల వలె ఉండొద్దు, ఘనత కోరొద్దు.
నేను ఇన్ని దినాలు ఉపవాసం చేసినాను, 50 రోజులు చేసినాను, 100 రోజులు చేసినాను. మనుషులు చూడడానికి కాదు, మనుషులు మెచ్చుకోవడానికి కాదు, మనుషుల దగ్గర నీ గొప్పతనాన్ని చాటించుకోవడానికి కాదు. ప్రార్థనైనా, ఉపవాసమైనా, దాన ధర్మ కార్యాలైనా ఇవన్నీ దేవుడు చూస్తున్నాడని, ప్రతిఫలము దేవుని యొద్ద నుండి రావాలని, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఏమిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడని ఆశ మాత్రం ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనం. 1 Corinthians 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయి. హల్లెలూయా. ఏం చేసినా, నువ్వు భోజనం చేసినా దేవుని మహిమపరచబడాలి, నువ్వు పానం చేసిన దేవునికి మహిమ రావాలి, నువ్వు సేవ చేసిన దేవునికి మహిమ రావాలి, నీ బ్రతుకు ద్వారా దేవునికి మహిమ రావాలి, నువ్వు దైవ కార్యాలు చేసినా అది ఎవరికి మహిమ రావాలి, దేవుని. ప్రతి కార్యంలో దేవుని మహిమపరచుడి అనే ఆదేశంతో నేను ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, హృదయంలో ఉన్న ప్రతి నీచ కార్యాన్ని సెలువ ధ్యాన దినాల్లో వాక్యం అనే నీరుతో మమ్మను పరిశుభ్రపరుస్తున్నదో నీకు స్తోత్రం. మేము ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడే మేము హెచ్చింపబడతామని నాయనా, నీ బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండి ప్రభు నీ చిత్తము క్రమంగా మేము చేసినప్పుడు తగిన కాలం అందు మమ్మల్ని హెచ్చించే గొప్ప న్యాయాధిపతివి నీవే అని అయినా సమస్తం నీకే మేము అప్పగించుకుంటున్నాము. ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించి వారిని సరైన మార్గంలో నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 5,20,000. ఫోన్ నంబర్ 04027624030. మరి ఒకసారి 04027624030.